ఇథనాల్. ఐ హోప్ అందరూ ఈ పాటికి పేరు వినే ఉంటారు. మీ వెహికల్‌లో మైలేజ్ తక్కువ ఇవ్వడం గమనించారా? ఇండియా అఫీషియల్‌గా E100 పైన నడిచే కార్‌ని లాంచ్ చేసింది. మీకు తెలుసా? ఇది జెన్యూన్ గవర్నమెంట్ పాలిసీయా? లేదా ఫోర్స్‌డ్‌గా జనాలపైన రుద్దుతున్నారా? లెట్స్ అండర్‌స్టాండ్ ఎవ్రీ కంప్లెయింట్, ఎవ్రీ కేటగిరీ, ఎవ్రీ గవర్నమెంట్ డిఫెన్స్. అండ్ ఇన్ ద ఎండ్, హౌ యాక్చువల్లీ వీ షుడ్ ఫీల్ అబౌట్ దిస్. సో హలో, వెల్కమ్ టు అన్‌స్క్రిప్టెడ్ విత్ ప్రశాంత్, వేర్ వి టాక్ ఎవ్రీథింగ్, హైడ్ నథింగ్. అసలు ఇథనాల్ ఏంటి? ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూల్. క్రాప్స్ లైక్ షుగర్ కేన్, కార్న్ ఇలాంటి మల్టిపుల్ క్రాప్స్ నుంచి తయారు చేస్తారు. ఇది పెట్రోల్తో మిక్స్ అయినప్పుడు ఈబీపీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటారు. ఇథనాల్ ఫ్యూల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. E10 అని, E20 అని. E10 అంటే 10% ఆఫ్ ఇథనాల్, 90% ఆఫ్ పెట్రోల్. అలాగే E20లో 20% ఆఫ్ ఇథనాల్, 80% ఆఫ్ పెట్రోల్ ఉంటే E20. ఇలా E22, E25, E27, E30 అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ముందు వీడియోలో మాట్లాడదాం. అండ్ E85, E100 అనేవి ప్యూర్ ఇథనాల్. అవి ఇంకా కాన్సెప్ట్ స్టేజ్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఇంతగా పుష్ చేస్తుంది? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, కటింగ్ ఆఫ్ మాసివ్ ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. చాలా పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి తగ్గిద్దామని. బర్న్స్ క్లీనర్ ఎయిర్, పొల్యూషన్ని తగ్గిస్తుంది. అలాగే రైతులకు ఇంకొక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేయూతనిస్తుంది ఇది. ఇవి గవర్నమెంట్ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఇథనాల్. ఇది కొత్త ఐడియా ఏం కాదు. 2001లో చిన్నగా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో స్టార్ట్ అయింది. 2003లో ఒఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ అలాగే 2006లో గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ పెట్రోల్తో ఇది బ్లెండ్ చేయాలని. 2018లో నేషనల్ బయోఫ్యూల్ ఒక పాలసీ సెట్ చేసింది దట్ 2030 లోపు 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ అనే టార్గెట్ని రీచ్ అవ్వాలి అని. సడన్గా యాక్సలరేషన్ పెరిగి 10% ఆఫ్ బ్లెండింగ్ని 2022 కల్లా రీచ్ అయిపోయాము. సో గవర్నమెంట్ దీన్ని రివైజ్ చేసి మొత్తం E20 అనే 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ని 2025 కల్లా రెడీగా తెచ్చిస్తుంది. దట్ మీన్స్ సెట్ చేసుకున్న టార్గెట్ కన్నా 5 years అహెడ్ దీన్ని రీచ్ అయిపోయింది. స్లోగా ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది పెట్రోల్లో రీజన్ బై రీజన్, ప్లేస్ టు ప్లేస్ రీప్లేస్ చేస్తూ వచ్చారు. అండ్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పేస్తుంది దట్ వాళ్ళు తిరిగి మళ్ళీ ప్యూర్ ఫామ్ ఆఫ్ పెట్రోల్ని తిరిగి తెచ్చే ఉద్దేశాలు ఏమీ లేవు అని. ఇప్పుడు యాక్చువల్ హట్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఇవి డైరెక్ట్ రీజన్స్. సిటిజన్స్ కోపానికి, బాధకు. ఎప్పుడైతే E20ని స్కిప్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిందో సోషల్ మీడియా మొత్తం కంప్లైంట్స్తో నిండిపోయింది. మైలేజ్ తగ్గుతుందని, ఇంజన్ రఫ్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందని, తరచుగా ఫ్రీక్వెంట్గా రిపేర్స్ వస్తున్నాయని, ఎస్పెషల్లీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ బిఫోర్ 2023. ఇవి జస్ట్ జనాల మాటలే కాదు. ఆటో ఇండస్ట్రీ బాడీ SIAM కూడా చెప్పింది 2 to 4% ఆఫ్ మైలేజ్ డ్రాప్ని గమనిస్తున్నాము అని. మోటార్ బైక్ మేకర్స్ అండ్ షెల్ ఇండియా వార్న్ చేస్తుంది ఓల్డ్ వెహికల్స్ అంటే 2023 బిఫోర్ మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ అన్ని ఫ్యూల్ సిస్టమ్ మార్చుకోవాలని. మార్చుకొని ఎడల దానికి జరిగే డ్యామేజ్ కానీ, లాస్ కానీ, ఫ్యూల్ థింగ్స్ రిలేటెడ్ ఉన్నవి ఏవైనా కూడా వారంటీలో అంటే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవ్వవు అని. దాని భారం మొత్తం ఓనర్ పైన పడుతుంది అని. ఇవి వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్. ఇంకా మెయిన్ ఇష్యూస్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్, గవర్నమెంట్ బ్రేకింగ్ పాలసీస్, అగ్రికల్చరల్ ఇష్యూస్ అని వేరియస్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లమ్స్ అయితే పక్కా ఉన్నాయి. గవర్నమెంట్ 2021లో ప్రామిస్ చేసింది ఒకవేళ ఇథనాల్ బ్లెండింగ్ కనుక ఇంక్రీజ్ అయితే పెట్రోల్ ప్రైస్ తగ్గుతుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని. ఎందుకంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఎనర్జీ తక్కువ ఇస్తుంది కంపేర్ టు నార్మల్ పెట్రోల్. కానీ ఈ రెండిట్లో ప్రైస్ తగ్గడం అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ రెండిట్లో ఏదీ జరగలేదు. అండ్ ఎస్పెషల్లీ పెట్రోల్ బంక్స్లో ఎక్కడ కూడా డిస్ప్లే లేదు దట్ వాళ్ళు సెల్ చేస్తుంది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని. బోర్డు అయితే పెట్టాలి కానీ పెట్టట్లేదు. జీరో ట్రాన్స్పరెన్సీ. ఈసారి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు మీరు కనుక్కోండి. మేబీ మీరు ఇప్పుడు అనొచ్చు డిస్ప్లే పెట్టకపోతే ఏం పోయింది అని. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. చాలా బిజినెసెస్ ఈవెంట్ సేల్ అని, మంత్ ఎండ్ సేల్ అని, ఫెస్టివల్ సేల్ అని వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని తక్కువ ప్రైస్కి అమ్మేస్తూ ఉంటారు. ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వడం కానీ, దాని ఎక్స్పైరీ స్టేజ్ దగ్గర రావడం కానీ, లేదా అవుట్డేటెడ్ అవ్వడం కానీ రీజన్స్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దాని స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ తగ్గిపోతున్నాయని మీనింగ్. సో అలా చూస్తే ఇక్కడ పెట్రోల్ క్వాలిటీ తగ్గుతుంది కదా. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది కంపేర్ టు పెట్రోల్. మనం ఎక్కువ ఎనర్జీ అండ్ ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్కి ప్రైస్ కడుతున్నాం. బట్ పుచ్చుకుంటున్నది ఏంటి? తక్కువ ఎనర్జీ అండ్ తక్కువ మైలేజ్ ఇచ్చే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, EBP. ఇంకా దీన్ని పుష్ చేస్తున్నారు ఇంకా హయ్యర్ బ్లెండ్కి. అప్పుడు ఫుడ్ వర్సెస్ ఫ్యూల్ అనే ఛాలెంజ్ వస్తుంది, క్రాప్ సరిపోక. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఈ ఇథనాల్లో బ్లెండ్ చేసే ప్రొడక్ట్స్ కొంచెం ప్రైస్ పెరుగుతాయి. సామాన్యుడికి అవి కొనడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ E100 వస్తే అట్లీస్ట్ 30% ఆఫ్ పెట్రోల్ ప్రైస్ అనేది తగ్గాలి, లేదా పెట్రోల్ ప్రైస్ మొత్తం రివైజే చేయాలి టు మేక్ ఫైనాన్షియల్ సెన్స్. సో ఇవి ప్రాబ్లమ్స్. ఓల్డ్ వెహికల్ ఓనర్స్కి డ్యామేజెస్, నో కంపెన్సేషన్, నో ట్రాన్స్పరెన్సీ. పాజిటివ్స్ ఉన్నాక మీరు అనుకుంటారు ఇవి తక్కువ ఉన్నాయి అని. బట్ అది చేసే ఇంపాక్ట్ మాత్రం చిన్నదైతే కాదు. విన్న తర్వాత మీరే అనుకుంటారు. పెట్రోలియం మినిస్ట్రీ చెప్తుంది E20 అనేది రైడ్ అండ్ యాక్సలరేషన్ బెటర్గా ఇస్తుంది అని. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆక్టానా నంబర్ వల్ల 108 E100కి ఉంది, 97 E20కి ఉంది. పెట్రోల్కి ఉన్నది 84. దానివల్ల 30% కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది కంపేర్ టు E10. E10తో కంపేర్ చేస్తే 30% తగ్గుతుంది. అలాంటిది నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేస్తే ఇంకెక్కువే. అలాగే ARAI, ఇండియన్ ఆయిల్, SIAM కూడా చెప్తున్నాయి ఎలాంటి మేజర్, ఐ స్ట్రెస్ దిస్ వర్డ్, ఎలాంటి మేజర్ కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా ఉండవు ఓల్డ్ వెహికల్స్ అయినా కూడా. అండ్ ఇంకా ఫైనాన్షియల్గా మాట్లాడితే 2014 నుంచి 2025 వరకు ఫార్మర్స్ ఆల్మోస్ట్ 1.36 lakhs crores సంపాదించారు ఇథనాల్ సప్లైలో.
అండ్ ఇండియా ఆల్మోస్ట్ 1.55 lakhs crores-ని సేవ్ చేసింది ఫారెన్ ఎక్స్చేంజెస్లో. అండ్ ఆల్మోస్ట్ 790 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ని కంట్రోల్ చేయగలిగాము. 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనము. దేనికైనా చింతించాలంటే అది ఈ విషయానికి. బట్ ఇథనాల్ పాలసీ దీన్ని డైరెక్ట్గా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆన్ June 4th మారుతి సుజుకి వ్యాగనర్ ప్రూవ్ చేసింది E20 నుంచి E100 వరకు ఏ ఫ్యూల్తో అయినా ప్రాపర్గా వర్క్ అవుతుంది అని. అలాగే ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూల్ కార్గా పేరు కూడా పొందింది. అండ్ స్టార్టింగ్లో మాట్లాడంగా ఇండియా 100% ఇథనాల్ పైన రన్ అయ్యే కార్ని లాంచ్ చేసింది అని అది ఇదే. ఇంపార్టెంట్ థింగ్, April 2026లో E85 అండ్ E100కి అఫీషియల్ రికగ్నైజేషన్ వచ్చింది దట్ మొదటి ప్రాపర్ ఆటోమేటిక్ ఫ్యూల్ అని. ఫాలోయింగ్ ఇట్ బై హీరో మోటార్ క్రాప్, టొయోటా, హ్యుండాయ్ కూడా ఉన్నాయి. ఇండియా జస్ట్ ఫ్యూల్ని బ్లెండ్ చేయట్లేదు, అది ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుంది ఎనర్జీ ఇండిపెండెన్స్లో. ఇప్పుడు మీరు అనొచ్చు మాకైతే లాసే కదా అని. ఒకసారి ఇది వినండి. వికాసం మాటున విషాదం ఉందిరా, విరామం వద్దురా, విధానం మార్చరా, వంటి సైనికుడల్లే కవాడులే చేయరా, కోటి సూర్యుల మల్లే ప్రకాశమే పంచరా, ప్రకాశమే పంచరా. డైరెక్ట్ ఆడియో క్లిప్ పెడితే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు వ్యూస్ వెళ్ళకుండా. నా ముందే కొత్త ఛానల్, సో కొంచెం నా వాయిస్ని భరించండి. May 2026లో ఇండియన్ స్టాండర్డ్ బోర్డ్స్ చెప్పింది E22, E25, E27, E30 కూడా స్కోప్ ఉంది అని. బట్ అవి ఇంకా టెక్నికల్ ఫ్రేమ్వర్క్ స్టేజ్లోనే ఉన్నాయి. E20కి పైన ఏది లాంచ్ అవ్వాలన్నా అది 2028 అండ్ 2030 మధ్యలో లాంచ్ అవుతుంది. అది కూడా వెహికల్ అండ్ ఫ్యూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెడీనెస్ని బేస్ చేసుకొని. కానీ మారుతి వ్యాగనర్కి అలా కాదు. E20 నుంచి E100 వరకు ఏ ఫ్యూల్ అయినా వేసి యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఈ ఇయర్ 2026 ఎండ్ కల్లా 585 అవుట్లెట్స్ని రీచ్ అవ్వాలని టార్గెట్గా పెట్టుకుంది. అండ్ అలాగే రఫ్లీ ఆల్మోస్ట్ 5000 అవుట్లెట్స్ని రీచ్ అవ్వాలని 2027 ఎండ్ కల్లా టార్గెట్గా పెట్టుకుంది. సో ఫుల్ ఇథనాల్ పవర్డ్ డ్రైవింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకొన్ని ఇయర్స్ టైం ఉంది. ఇది జనాలందరిలో ఉన్న క్వశ్చన్, దీన్ని సపోర్ట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా వద్దా అని. నా ఒపీనియన్ ఇది ఒక జెన్యూన్ గుడ్ పాలసీ ఇండియాకి. పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని తగ్గిస్తుంది, ఫార్మర్స్కి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారుతుంది. ఫస్ట్ వన్ నాలాంటి నేచర్ లవర్కి బాగా ఇష్టం. పొల్యూషన్ని తగ్గిస్తుంది, లాంగ్ రన్లో చాలా హెల్ప్ అవుతుంది, పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎనర్జీ సెక్యూరిటీస్లో ఇండియాకి. దీని గురించి బాధపడాల్సింది పెద్దగా ఏం లేదు, దానికి కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే కొంచెం విమర్శనీయం. జనాల బాధకు, కోపానికి 100% హక్కు ఉంది. ఎందుకంటే ప్రైజింగ్ తగ్గించలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అండ్ ఓల్డ్ వెహికల్ ఓనర్స్కి అయితే అస్సలు హ్యాపీ థింగ్స్ అనేవి లేవు, ఇష్యూస్ తప్ప. ఇవి సక్రమంగా చేసి ఉంటే, లైక్ ట్రాన్స్పరెన్సీ అనేవి, ప్రైజింగ్ అనేవి కరెక్ట్గా పెట్టుంటే ఇంకొంచెం బెటర్ ఎంకరేజ్మెంట్ దొరికేది ఇథనాల్కి. ఇప్పుడైనా చేయొచ్చు, పోయిందేం లేదు. నా సజెషన్ ఓల్డ్ వెహికల్ ఓనర్స్కి, అంటే 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన ఓల్డ్ వెహికల్ ఓనర్స్కి, ఇఫ్ పాసిబుల్ ఫ్యూల్ సిస్టమ్ని రీప్లేస్ చేసుకోండి, రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తూ ఉండండి. అండ్ ఇథనాల్ బ్లెండింగ్ న్యూస్ పైన రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండండి. ఇఫ్ పాసిబుల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ రీల్ వైరల్ అయినా, ఏ కామెంట్ వైరల్ అయినా దాన్ని గుడ్డిగా నమ్మకండి, కొంచెం ఆలోచించండి నమ్మే ముందు. గవర్నమెంట్ గోల్స్ని సపోర్ట్ చేద్దాం, అలాగే ఎగ్జిక్యూట్ చేసిన వేని క్వశ్చన్ చేద్దాం. సో ఇది 2001 కాన్సెప్ట్ స్టేజ్ నుంచి 2025 E20 అఫీషియల్ లాంచ్ వరకు, అలాగే 2030 వరకు ఇథనాల్ రోడ్ మ్యాప్ గురించి. ఇది ముగింపు కాదు, మొదలు. గుడ్ పాలసీ బట్ రష్డ్ డెలివరీ, ఇది ఇథనాల్ స్టోరీ. సో ఇథనాల్ స్టోరీ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వచ్చేయండి కామెంట్ సెక్షన్కి మీ ఒపీనియన్, మీ కంప్లైంట్స్, మీ సజెషన్స్ కూడా చెప్పడానికి. లెట్ మీ ఆల్సో హియర్ యువర్ వాయిస్. సో దట్స్ అవర్ పేజ్ ఫర్ టుడే. మరో పేజ్లో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.